ఇవాళ మనం చాలా హెల్తీగా మరియు సింపుల్‌గా తయారు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఒకటి చేసేద్దాం. ఇది రాగి పిండితో చేసేది. రాగులు అంటే మనకు తెలిసినదే కదా! ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉండే సూపర్ ఫుడ్. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి పిండి వాడితే మనకు ఎక్కువ సేపు ఎనర్జీగా ఉంటుంది. డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. అలాగే వెయిట్ లాస్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెసిపీలో నేను మీకు రాగి పిండితో పాటు వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలను కూడా యాడ్ చేశాను. కేవలం కొన్ని నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి, డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని రెండిటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఉంటే ఒక క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేగేంత వరకు వేగించుకోండి. ఒక నిమిషం వేయిస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక కట్ట తోటకూరని శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు క్యారెట్ తురుము, కట్ చేసుకున్న 2 టమోటాలని వేసుకోండి. ఒక కట్ట తోటకూర తీసుకున్నాం కదండీ! క్యారెట్ పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి. అదే మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. అలాగే టమోటాలు కూడా 2 పెద్దవి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇదంతా కూడా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి. ఇది వెయిట్ వైస్‌లో చెప్పాలి అంటే 200 గ్రామ్స్ ఉంటుందండి. ఇందులోకి 2 స్పూన్ల దాకా అటుకుల్ని వేసుకోవాలి. పావు కప్పు కంటే మరి కాస్త తక్కువగా అటుకుల్ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక 5-7 నిమిషాల పాటు మంటని మీడియం అండ్ లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు మనకి రాగి పిండి అనేది చక్కగా వేగిపోతుంది. గుర్తుపెట్టుకోండి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. లేదనుకోండి త్వరగా అడుగంటేస్తుంది. అందుకని మనం కడాయిని కాస్త మందపాటుగా ఉన్నది తీసుకున్నామనుకోండి త్వరగా అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా ఉప్పు అంతా పిండిలో బాగా కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో బాగా మరుగుతున్న నీళ్ళని తీసుకోవాలి. మనం మరొక స్టవ్ మీద ముందే నీళ్ళను వేడి చేసి పెట్టుకోవాలి. ఇలా పిండి అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి. వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మరొక హాఫ్ కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఒకటేసారి మీరు 1.5 కప్పు వేసుకోకుండా ఫస్ట్ ఒక కప్పు వేసుకొని బాగా కలిపి తర్వాత మరొక హాఫ్ కప్పు పైన ఇలా అంతా వేసేసుకొని మూత పెట్టి కదపుకోకుండా మూత పెట్టేసేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించండి. అప్పుడు మనకి రాగి పిండి చక్కగా ఉడికిపోతుంది. చూసారుగా వాటర్ అంతా కూడా పిండి అబ్జర్వ్ చేసుకుంది. పిండి కూడా మనకి బాగా జిగటొచ్చేసింది. ఇలా పిండి జిగట వచ్చిందంటే పిండి మనకి బాగా ఉడికినట్టు. ఒకసారి ఇది బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మనకి చెక్క స్పూన్‌తో అయితే అడుగు కింద వరకు రాదు కదండీ! అందుకని స్టీల్ స్పూన్ తీసుకున్నామనుకోండి, మనకి అడుగు అంటినదంతా కూడా వచ్చేస్తుంది. మనకి ఎంత నీట్‌గా కలుపుకున్నా సరే పిండంతా అడుగుకి చేరి అంటుకుంటుంది కాబట్టి, ఇలాంటి స్టీల్ స్పూన్‌తో అయితే అడుగు చివరి దాకా మనం మంచిగా కలుపుకోవచ్చు. పిండనేది అడుగు జారుకోకుండా మంచిగా కలిపేసేసుకోవచ్చు. ఇలా అంతా అడుగు చివరి దాకా తీసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసేసి మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు పూర్తిగా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఇదంతా బాగా బిగుసుకొనివ్వాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచామంటే మనకి బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి వేయించిన వేరుశెనగ విత్తనాల్ని ఒక కప్పు తీసుకోండి. తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేయించినవి వేసుకోండి. తర్వాత చిన్న రెమ్మ చింతపండును నేను ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నది వేసామంటే బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, తగినన్ని వాటర్‌ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి.
మరీ గట్టిగా లేకుండా కాస్త పలుచగా చేసుకున్నామంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామనుకోండి, మనం చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా బాగుంటుంది. అలాగే దోస, ఇడ్లీలో కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు చూడండి మనకి ఈ పిండంతా కూడా బాగా సెట్ అయిపోయింది. చూస్తున్నారుగా చేతికి కూడా ఏ మాత్రం కూడా అంటుకోలేదు. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసి ఒకసారి చెక్ చేసేసుకోండి. ఒకవేళ మీకి పర్ఫెక్ట్‌గా ఉడికిందా లేదా అని అనిపిస్తే ఒకసారి చెక్ చేసేసుకోండి. పిండి బాగా ఉడికింది అని అనిపిస్తే అప్పుడు మనకి కావాల్సినంత సైజులో చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడిగా తిన్నా, చల్లబడ్డాక తిన్నా సరే ఎంత రుచిగా ఉంటుందంటే ఇందులో మనం వెజిటబుల్స్‌ని, ఆకుకూరని అలాగే పోపు దినుసులను కూడా వేసాం కదా! అక్కడక్కడ పోపు దినుసులు తగులుతూ ఆకుకూర, క్యారెట్ ఈ ఫ్లేవర్‌లతో చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. చెప్పాలంటే ఇందులోకి కర్రీ కూడా అవసరం లేదు. ఉత్తినే తినేయొచ్చు. పిల్లలకి హెల్తీగా ఏదైనా తయారు చేసి ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ బ్రేక్‌ఫాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ హెల్తీ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.